హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ప్రేమ ప్రయాణం ఎపిసోడ్ 2. రామ్, ఆ అమ్మాయికి హెల్త్ బాగోలేకపోయినా నీ హోటల్కి కావాల్సిన సైట్ ఇంకా దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ మను చూసుకుందని, ఆమె చాలా తెలివైనది, చాలా కష్టపడి పనిచేసేది. ఈ ఆఫీస్లో అందరూ ఆమెను చాలా ఇష్టపడతారు. షీ ఈజ్ సో స్వీట్ అండ్ చాలా అందంగా కూడా ఉంటుంది అని మను గురించి చెప్తుంటాడు నిఖిల్. రామ్ తన చెంప మీద చెయ్యి వేసుకొని నిఖిల్ వైపు నవ్వుతూ చూస్తుంటాడు. ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు నిఖిల్. ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమా అని అడిగాడు రామ్. ఏంటి అని కొంచెం అయోమయంగా అతను ఏం అడిగాడో అర్థం కాకుంటే అడిగాడు నిఖిల్. ఆమెను ప్రేమిస్తున్నావా అని ఇంకోసారి అడిగాడు రామ్. నాకు తెలియదు, మేబీ చేస్తున్నానేమో అని అంటాడు నిఖిల్. అదే మరి కాదల్, లవ్, ఇష్క్ అంటే అని నవ్వుతూ అన్నాడు రామ్. ఫ్రెండ్ కాదు, మను లాంటి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్స్ గా కావాలి కానీ భార్యగా కాదు అని అంటాడు. అసలు ఏమిటి సమస్య, నాకైనా చెప్పు అని అన్నాడు రామ్. బాబోయ్, ఇప్పుడు నేను నీకేం చెప్పలేను, కానీ ఆ అమ్మాయి అజయ్ని ఇష్టపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ వదిలే అని అంటూ నిఖిల్ అజయ్కు ఫోన్ చేసి అంతా చెప్పి రామ్తో వెళ్ళమని అడిగాడు. రామ్ నిఖిల్ని కౌగిలించుకొని అజయ్తో వెళ్ళిపోతాడు. అజయ్ రామ్తో కలిసి ఒక బిల్డింగ్ బయటకు చేరుకున్నాడు. ఇద్దరు కారు దిగి లోపలికి వెళతారు. అప్పుడే అజయ్ ఫోన్ రింగ్ అవుతుంది. అజయ్ ఫోన్ అందుకొని లిఫ్ట్ చేశాడు. అటుపక్క నుండి, అజయ్ గారు, నిఖిల్ సార్ ఫ్రెండ్ మీతో ఉన్నాడు కదా, అతన్ని ఓనర్ వద్దకు తీసుకెళ్లొద్దు, అతను సిటీలో లేడు, మనం అతనిని రేపు మాత్రమే కలవగలము అని చెప్పి కాల్ కట్ చేసింది. అజయ్ రామ్కి విషయం చెప్పాడు. ఇద్దరూ తిరిగి కారులో కూర్చొని అక్కడి నుండి బయలుదేరారు. ఆఫీస్కి చేరిన తర్వాత రామ్ పేపర్ వర్క్ అంతా కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత రామ్ హోటల్ కోసం మను ఫైనల్ చేసిన ప్లేస్కి అజయ్ రామ్ని తీసుకెళ్తాడు. రామ్ చుట్టూ చూసి, వావ్, చాలా అందంగా ఉంది ఈ ప్లేస్ అని అంటాడు. సార్, మీకు ఈ ప్లేస్ నచ్చిందా మీకు అని అడిగాడు అజయ్. అవును, చాలా చాలా నచ్చింది అండ్ అందంగా కూడా ఉంది అని చుట్టూ చూస్తూ అన్నాడు రామ్. సార్, మను చాలా చోట్ల ప్లేస్ కోసం చూసి ఇది ఫైనలైజ్ చేసింది. ఫస్ట్ రీజన్, ఈ ప్లేస్ ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గరలో ఉందని, ఇక రెండోది ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అని చెప్పాడు. అన్నీ సైలెంట్ గా వింటున్నాడు రామ్. ఈ ప్లేస్ హైవేకి కొంచెం దూరంలో ఉంది, అలాంటప్పుడు జనాలు ఇక్కడికి ఎలా వస్తారు, ట్రావెలింగ్ సమస్యలు వస్తాయి కదా అని అడిగాడు. ఇదే విషయం నేను మనుని అడిగాను సార్. సైట్ సీయింగ్ కోసం లేదా ఏదైనా పని కోసం ఈ సిటీకి వచ్చేవారు మాత్రమే ఇక్కడ హోటల్కి వస్తారని చెప్పింది. ఇంత పెద్ద హోటల్లో స్టే చేసేవారు పూర్ పీపుల్ కాదని, వాళ్ళకి ట్రావెలింగ్ కి ప్రాబ్లం కూడా రాదు, ఎందుకంటే వారు తమ ఓన్ వెహికల్స్ లో కానీ ప్రైవేట్ వెహికల్స్ ని కానీ రెంట్కి తీసుకోవచ్చు, కాబట్టి వాళ్ళ ట్రావెలింగ్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక సిటీకి దూరంగా ఉండటం విషయానికి వస్తే, జనాలు ప్రయాణం చేసి లేదా పని చేసి అలసిపోయి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఒక స్థలం కావాలి. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. దాని ప్రకారం ఇది వైజాగ్ లో ఉత్తమమైన ప్రదేశం. హోటల్ కు ఈ ప్లేస్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అని మను చెప్పిన విషయాలని రామ్ కి చెప్పాడు అజయ్. వావ్, ఇంప్రెసివ్. మీ మను బిజినెస్ మైండెడ్, నాకు చాలా నచ్చింది. నేనైనా అదే అనుకొని ఇదే ప్లేస్ లో ఫైనలైజ్ చేసేవాణ్ణి అని అన్నాడు రామ్ నవ్వుతూ. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ ఒక బండి ఆగింది. అందులో ఉంచి ఒక వ్యక్తి దిగి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. సార్, ఇతను శంకర్, ఈ సిటీలో ఫేమస్ బిల్డర్. మను మీ హోటల్ కన్స్ట్రక్షన్ కోసం అతనిని ఫిక్స్ చేసింది అని చెప్పాడు అజయ్. హలో మిస్టర్ శంకర్ అంటూ రామ్ చెయ్యి చాచాడు. శంకర్ కూడా అతనితో కరాచలనం చేశాడు. సార్, మను మేడం హోటల్ కోసం అన్ని డిజైన్లను ఫైనల్ చేస్తారు. మీరు ఒకసారి చూసి మీకు నచ్చింది ఒకటి చెప్పండి అని అన్నాడు శంకర్. రామ్ డిజైన్లన్నీ చూస్తాడు. అతనికి అన్ని డిజైన్లు చాలా నచ్చాయి, కానీ చివరకు అతను ఒక డిజైన్ ను ఫైనల్ చేసి అది ఓకే చేశాడు. సార్, మను మేడం కి కూడా ఈ డిజైన్ బాగా మీరు కూడా అదే సెలెక్ట్ చేశారు అని అన్నాడు అతను. ఓకే శంకర్, అగ్రిమెంట్ లో రేపు సంతకం చేస్తాం. ఆ తర్వాత మీరు మీ పనిని ప్రారంభించి వీలైనంత త్వరగా మీ పనిని పూర్తి చేయండి అని అన్నాడు రామ్. శంకర్ సరే అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అజయ్, రామ్ కూడా కారులో కూర్చొని ఇంటికి బయలుదేరారు. రామ్ కారులో ఉన్న అజయ్తో, నీకు మను అంటే చాలా ఇష్టం కదా అని అడిగాడు. అవును సార్, ఆమె చాలా స్వీట్ అండ్ చాలా మంచి అమ్మాయి, అందరూ ఆమెను ఇష్టపడతారు అని అన్నాడు అజయ్. మరి పెళ్ళెప్పుడు అని అడిగాడు రామ్. పెళ్ళి, అది కూడా మనుతో.
సార్, జోక్ చేస్తున్నారా మీరు? నాకు నవ్య అంటే ఇష్టం. ఆమె మను చెల్లి. ఈ విషయం మనుకి కూడా తెలుసు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు నన్ను బావా అని పిలుస్తుంది అని చెప్పాడు. అది విన్న రామ్ తనకు తెలియకుండానే రిలాక్స్ ఫీల్ అయ్యాడు. ఇద్దరు నిఖిల్ ఇంటికి చేరుకున్నారు. అజయ్ రామ్ ని ఇంట్లో వదిలేసి టాక్సీలో అతని ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరుకున్న తర్వాత అజయ్ నవ్య ఆలోచనల్లో కూరుకుపోయి వారి మొదటి పరిచయాన్ని గుర్తు చేసుకోవడం ప్రారంభించాడు. ఈ రోజు రామ్ అడిగిన ప్రశ్న అతన్ని తన ప్రేమను మరోసారి గుర్తు చేసుకునేలా చేసింది. నవ్య మొదటిసారి ఆఫీస్కి వచ్చినప్పుడు అజయ్ ఆమెను చూసి అలానే చూస్తూ ఉండిపోయాడు. సొగసైన ఛాయ, సన్నని ముక్కు, చిన్నవి కానీ చాలా అందమైన కళ్ళకు కాజల్ పెట్టింది ఆమె. పింక్ కలర్ పెదాలు, మేకప్ పేరుతో కళ్ళకి కాజల్, పెదాలపై లేత గులాబీ రంగు లిప్స్టిక్. మేకప్ లేకున్నా కూడా నవ్య చాలా క్యూట్ గా కనిపించింది అజయ్కు. బహుశా అజయ్ నవ్యతో మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయాడేమో. నవ్య ఎవరితోనూ పెద్దగా మాట్లాడేది కాదు. ఒకరోజు మధ్యాహ్నం నవ్య తన డెస్క్ వద్ద ఒంటరిగా కూర్చుంది. ఆమెను చూసి అజయ్ ఆమె దగ్గరకు వెళ్ళాడు. హాయ్, ఐఎమ్ అజయ్ అని చేయి చాచి అన్నాడు నవ్య వైపు చూస్తూ. నవ్య ఒకసారి అజయ్ వైపు చూసి ఏమీ సమాధానం చెప్పకుండా వెనక్కి తిరిగి తన పని చేయడం ప్రారంభించింది. అజయ్కి చాలా వింతగా అనిపించింది. అజయ్ మరోసారి నవ్యతో హలో, నేను నా పేరు అజయ్ అని చెప్పాను, మీరు వినలేదనుకుంటా అని అన్నాడు. అయితే నేనేం చేయాలి అని నవ్య చాలా దురుసుగా బదిలిచ్చింది. ఎందుకింత కోపం? నువ్వు ఒంటరిగా కూర్చోవడం చూశాను కాబట్టి నేను వచ్చి నీ గురించి తెలుసుకోవాలని అనుకున్నాను. ఇప్పుడు వచ్చి నీతో స్నేహం చేద్దాం అనుకున్నాను అని అన్నాడు అజయ్. చూడండి, నేను ఇక్కడ పని చేయడానికి వచ్చాను, స్నేహం లేదా ఏదైనా సంబంధం కోసం కాదు. మీకు ఏం పని లేకుంటే దయచేసి నన్ను నా పనిని చేయనివ్వండి, మీరు కూడా మీ పని చూసుకోండి అని చెబుతూ నవ్య తన పనిలో బిజీగా ఉంది. ఈ అమ్మాయి చాలా పెంకిలా ఉంది అని అజయ్ మనసులో అనుకుంటూ తన స్థానానికి వెళ్ళిపోయాడు. దీని తర్వాత అజయ్ నవ్య ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. నవ్య ఆఫీస్కి వచ్చి తన పని చేసుకుని తన పీజీకి తిరిగి వెళ్లేది. ఆమె మాయ అనే పేరు గల ఒక అమ్మాయితో మాత్రమే మాట్లాడేది. అది కూడా మాయ తన రూమ్మేట్ కాబట్టి. నవ్య మాయతో స్నేహం చేయలేదు. ఇలా కాలం మెల్లగా గడిచిపోయింది. ఒకరోజు నిఖిల్ కాన్ఫరెన్స్ రూమ్ లో ప్రతి ఒక్కరిని పిలిచి వారు ఒక ప్రాజెక్ట్ లో పని చేయాల్సి ఉందని, ఈ ప్రాజెక్ట్ తమ కంపెనీకి చాలా ప్రెస్టీజియస్ అని వారికి చెబుతాడు. అందువల్ల ఎంప్లాయీస్ అందరూ ఈ ప్రాజెక్ట్ పై పూర్తి అంకిత భావంతో కలిసి పని చేయాలి. నిఖిల్ తన పనిని అందరికీ వివరించి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అజయ్, నవ్య ఇద్దరు ప్రాజెక్ట్ లో కలిసి పని చేస్తున్నందున వారు కొంచెం మాట్లాడటం ప్రారంభించారు. క్రమంగా అజయ్ కు నవ్య తనతో కలిసి ఉండటం ప్రారంభించినట్లు అనిపిస్తుంది, కానీ అది అలా అనిపించదు. నవ్య పని కారణంగానే అజయ్తో మాట్లాడేది. ప్రాజెక్ట్ పూర్తయిన సందర్భంగా నిఖిల్ తన ఉద్యోగులందరికీ పార్టీ ఏర్పాటు చేశాడు. అది వచ్చే శనివారం. ఈ విషయం నిఖిల్ తన ఆఫీస్ స్టాఫ్ మొత్తానికి తెలియజేసి అందరూ ఇందులో పాల్గొనవలసిందిగా కోరాడు. 2 రోజుల తర్వాత శనివారం కావడంతో అందరూ పార్టీకి వెళ్లారు. పార్టీ రిసార్ట్ లో నిర్వహించబడుతుంది. పార్టీ కూడా రిసార్ట్ బయట ప్రదేశంలో జరుగుతుంది. అజయ్ పార్టీకి చేరుకున్నాడు. ప్రోగ్రామ్ కి స్టాఫ్ అంతా కూడా పార్టీకి చేరుకున్నారు. అజయ్ చుట్టూ చూశాడు. అతని కళ్ళు నవ్య కోసం వెతుకుతున్నాయి. కానీ అతనికి ఎక్కడా ఆమె కనిపించలేదు. ఎందుకంటే నవ్య, మాయ ఇంకా పార్టీకి చేరుకోలేదు. వెనక్కి వెళ్ళడానికి కుర్చీలోంచి లేచి అప్పుడే వచ్చిన నవ్య మీద కళ్ళు పడ్డాయి అతనికి. నవ్య బ్లాక్ కలర్ గౌన్ ధరించి పై భాగంలో సగం జుట్టు క్లిప్ లో బంధించి మిగిలిన జుట్టు అంతా లీవ్ చేసి ఉంది. ఆమె ఉంగరాల జుట్టు చూడటానికి చాలా అందంగా ఉంది. అజయ్ మొదటిసారి చూశాడు ఆమెను అలా. ఎందుకంటే నవ్య తన జుట్టును ఆఫీస్ లో బన్లా స్టైల్లో పెట్టుకుంటుంది. ఆమె జుట్టు చాలా పొడవుగా అందంగా ఉంది. నవ్య కూడా చాలా అందంగా ఉంటుంది. అజయ్ ఆమె దగ్గరకు వెళ్లి ఆమెకు హాయ్ చెప్పాడు. నవ్య చిన్నగా నవ్వుతూ స్పందించింది. పార్టీలో తినడం, డ్రింకింగ్ పార్టీ ప్రారంభమైనప్పుడు చాలా మంచిగా సంగీతం ప్లే అవుతుంది. అందరూ డాన్స్ చేయడం ప్రారంభిస్తారు. అజయ్ కూడా నవ్యాని డాన్స్ చేయమని అడిగాడు, కానీ నవ్య నిరాకరించింది. అజయ్ బలవంతంగా ఆమె చెయ్యి పట్టుకొని డాన్స్ ఫ్లోర్ కి తీసుకెళ్లాడు. ఆమెకు చాలా ఇబ్బందిగా ఉంది. నవ్యకి ఇది అస్సలు ఇష్టం లేదు. నవ్య తన చేతిని అజయ్ నుండి విడిపించుకొని చెంపదెబ్బ కొట్టింది. అందరూ అతన్నే చూడటం మొదలు పెట్టారు. అజయ్కి ఏం జరిగిందో అర్థం కాలేదు. నీకెంత ధైర్యం నన్ను టచ్ చేయడానికి? నేను ముందే చెప్పాను నాకు నీ స్నేహం అవసరం లేదని కోపంగా అని. అజయ్ ఏమి మాట్లాడకుండానే నవ్య కోపంతో పార్టీలో నుండి వెళ్లిపోయింది. ఆ తర్వాత నవ్య అజయ్ల మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదు. ఆఫీస్ లో కూడా నవ్యతో ఎవరు
పెద్దగా మాట్లాడరు. ఈ విధంగా దాదాపు 7 నెలలు గడిచిపోయాయి. అప్పుడే మను ఈ ఆఫీసులోకి ప్రవేశించింది. మను మొదటిసారి ఆఫీస్కి వచ్చినప్పుడు అందరి చూపు ఆమె పైనే ఆగిపోతుంది, ఒక్క నవ్యది తప్ప. ఆమె వైట్ పటియాల సూట్ ధరించి, అందమైన చిన్నది కాని సన్నని ముక్కు, గులాబీ రేకులతో చేసినట్టు ఉండే పెదవులు, చక్కటి ఆకారంలో ఉన్న మెడ, శరీరంతో చాలా అందంగా కనిపించింది. ఆమె ముఖంలో అద్భుతమైన ఆకర్షణ ఉంది. పైగా ఆమె చిరునవ్వు మేఘాల వెనుక నుండి సూర్యకిరణాలు వచ్చినట్లు అనిపిస్తుంది. అందరూ తన వైపు చూడటం ఆమెకు చాలా వింతగా అనిపించింది. అయినా ఆమె నవ్వుతూ అందరికీ హలో చెప్పింది. హాయ్, నేను మను, మనస్విని. అందరూ నన్ను మను అని పిలుస్తారు, మీరు కూడా మను అని పిలవండి అని చెప్పింది. మెల్లగా రోజులు గడుస్తున్నాయి. ప్రతి ఒక్కరూ మను స్వభావాన్ని ఇష్టపడుతూ వెంటనే అందరూ ఆమెకు స్నేహితులయ్యారు. ఇప్పుడు నవ్య కూడా మనుతో కొంచెం మాట్లాడేది. ఇంతలో నవ్య రూమ్ పార్ట్నర్ మాయకి ప్రమోషన్ వస్తుంది. దాంతో ఆమె వేరే స్టేట్ కి షిఫ్ట్ అవుతుంది. కాబట్టి నవ్యకు రూమ్ పార్ట్నర్ కావాలి. మనుకి కూడా ఉండటానికి ఒక స్థలం కావాలి. కాబట్టి ఆమె నవ్య రూమ్మేట్ అవుతుంది. క్రమక్రమంగా నవ్య మనుల స్నేహం చాలా గాఢమవుతుంది. మను నవ్యకు మొదటి స్నేహితురాలు. నవ్య మనుతో ఉన్న టైంలో మాత్రమే నవ్వుతుంది. ఒక టైంలో మనుకి అజయ్ మనసులో నవ్య ఉందని తెలుస్తుంది. ఎలా అంటే మను కూడా అజయ్కి మంచి స్నేహితురాలు కాబట్టి. బాధపడకు, నేను నవ్యని అతి త్వరలో ఫ్రెండ్స్ గా కలుపుతాను అని చెప్తుంది మను. అజయ్ ప్రతిస్పందనగా నవ్వాడు. కొన్ని రోజుల తర్వాత మను తన వాగ్వాదాన్ని నెరవేర్చింది. ఇప్పుడు అజయ్ నవ్య కూడా మంచి స్నేహితులు అయ్యారు. అజయ్ గారు, నాకు మా నవ్య అంటే చాలా ఇష్టం. మాకు తెలుసు మీరు కూడా ఆమెని అంతే ప్రేమగా చాలా సంతోషంగా ఉంచుతారని. కానీ నవ్య జీవితంలో చాలా బాధను చూసింది. ఆమెకు మనుషులపైన నమ్మకం కోల్పోయింది. కానీ ఏదో ఒక రోజు నవ్య మీ ప్రేమని అర్థం చేసుకుంటుంది. కానీ దీనికి ఆమెకు కొంత సమయం కావాలి అని చెబుతూ కొంటెగా నవ్వుతూ, మేము నిన్ను మించి ఫాస్ట్ అయిపోయాము, నిన్ను మా బావగా యాక్సెప్ట్ చేస్తున్నాం అన్న మను మాట నవ్వాడు. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.